ఎగ్స్‌లో ఎన్ని వెరైటీస్ చేసినా ఎగ్ కర్రీ మాత్రం బోర్ కొట్టదు కదండీ! నేను ఈరోజు ట్రై చేసిన రెసిపీ ఎగ్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసేసి టొమాటోస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత వాటిని కొంచెం ఇలా స్మాష్ చేసేసి కొంచెం కారం యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పచ్చితనం పోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అవి బాయిల్ అయిపోయేటప్పుడు కోకోనట్ మిల్క్ యాడ్ చేసేయాలి. కోకోనట్ మిల్క్ కొంచెం బాయిల్ అయ్యే టైంలో ఎగ్స్ కొట్టేసి యాడ్ చేసేయండి. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఎగ్ కర్రీస్ ట్రై చేసినా కొబ్బరి పాలతో ఎగ్ కర్రీ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. నాకైతే బాగా నచ్చింది కర్రీ. ఈ టైంలో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఎగ్ కర్రీ మొత్తం దగ్గరకు అయిపోతే కర్రీ రెడీ అయిపోయింది.